హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోనియా పడాల. ఈ వీడియోలో అయితే పాప బర్త్డే కోసం కొన్ని ఐటమ్స్ అయితే షాప్ చేశాను. కొన్ని మీషోలో తీసుకున్నాను అండ్ కొన్ని మార్కెట్లో తీసుకున్నాను. సో అవన్నీ చూపించేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నవే ఇన్ని ఐటమ్స్ తీసుకున్నాను బర్త్డే కోసం పాపకని అండ్ నాకు. అండ్ యూనిక్ ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఈ కవర్లో ఉన్నాయి. అండ్ మీషోలో పర్చేస్ చేసినవి, మార్కెట్లో పర్చేస్ చేసినవి రెండు ఈ కవర్లోనే పెట్టేశాను. చాలా యూనిక్ గా ఉంటాయి. మాక్సిమం నేను మన వైపు అయితే ఇలాంటి యూనిక్ ఐటమ్స్ చూడలేదు. సో అందుకనే పర్చేస్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చి పాపకి ఫ్రాక్ తీసుకున్నాను. ఇది మీషోలో తీసుకున్నాను. మల్టీ కలర్ తో వచ్చింది కదా, చాలా మంచి క్లాత్ వచ్చింది. సూపర్ సైన్ అవుతుంది. ఇక్కడైతే స్టోన్స్ తోని ఒక బెల్ట్ లా ఇచ్చారు. అన్ని ఫ్రాక్స్ కి ఉన్నట్లుగానే మాక్సిమం క్యాన్ అండ్ సాఫ్ట్ క్లాత్ ఇచ్చారు. వేసాను అరౌండ్ 650 ఎంత పడ్డది. ఎక్కువ తక్కువ నాకు తెలీదు, బట్ మార్కెట్ తో చూసుకుంటే ఎక్కువే. సెకండ్ వన్ వచ్చి ఈ ఫ్రాక్ తీసుకున్నాను. మంచి వైలెట్ కలర్, డార్క్ వైలెట్ కలర్ వచ్చింది. సైన్ అవుతుంది ఫుల్ గా. ఇక్కడైతే చిన్న టెజల్ లాగా ఇచ్చారు, బటర్ఫ్లై లాగా. ఇది చిన్న స్టోన్ వర్క్ తో బెల్ట్ లా వచ్చింది ఫస్ట్ ఫ్రాక్ లానే. అండ్ ఫస్ట్ ఫ్రాక్ లానే డిజైన్ వచ్చింది. బట్ ఇది నేను మీషోలో తీసుకోలేదు, మార్కెట్ లో తీసుకున్నాను. చాలా సాఫ్ట్ గా అనిపిస్తుంది క్లాత్ అయితే. ఆటోమేటిక్ గా ఫస్ట్ లానే ఉన్నాయి క్లాత్ అంతా. బట్ ఇది కొంచెం సాఫ్ట్ లేదు మార్కెట్ లో తీసుకున్నది. మాక్సిమం నేను ఏ ఫ్రాక్ వేస్తానో బర్త్డే రోజు తెలీదు. సో అందుకనే ఒక 3 ఫ్రాక్స్ ఇలా తీసుకొని పెట్టుకున్నాను. 3-4 ఫ్రాక్స్ ఇలా తీసి పెట్టుకున్నాను. ఫోర్త్ వన్ వచ్చి మా హస్బెండ్ కి చాలా నచ్చింది. ఫుల్ సైన్ అవుతుంది. ఇది బర్త్డే పార్టీకి వెయ్యాలి అని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఫిక్స్ అయిపోయారు. కలర్ అయితే డల్ గా ఉంది. కొంచెం చూడటానికి ఫొటోస్ లో, వీడియోస్ లో కలర్ అయితే డల్ గా ఉంటది. నేను మంచిగా పెద్ద ఫ్లవర్ ఇచ్చారు. ఇక్కడ టెజల్స్ లాగా అయితే ఇచ్చారు 2. అండ్ ఇది సూపర్ సైన్ అవుతుంది. గ్రీన్ మీద గోల్డెన్ షేడ్ ఇచ్చారు. చాలా బాగా సైన్ అవుతుంది. నిజంగా నైట్ టైం బర్త్డే లో వేస్తే మంచి లుక్ వస్తుంది పాపకైతే. చూడాలి ఏం వేస్తానో. అండ్ దీనికి మంచిగా క్యాన్ అన్ని ఇచ్చారు. చాలా ఫ్లేర్ ఉంది ఫ్రాక్ అయితే. బ్యాక్ అయితే ఇలా వచ్చింది. ఇది అండ్ హ్యాండ్స్ చూసుకున్నట్లయితే ట్రెండీ హ్యాండ్స్. ఇప్పుడు ప్యాటర్న్ అయితే ఇదే ఉంది. చూసారా ఎంత బాగుందో. మాక్సిమం ఇది కూడా డార్క్ వైలెట్ లో తీసుకున్నాను. డ్రెస్ కలర్ కూడా మాక్సిమం ఆ ఫ్రాక్ కి కొంచెం మ్యాచ్ అయ్యేలా తీసుకున్నాను. నేను డ్రెస్ వేస్తాను, శారీ వేస్తాను అన్నది తెలీదు. సో ఎంబ్రాయిడరీ అయితే సూపర్ వచ్చింది. బ్లూ అండ్ వైలెట్ కలర్ లో మిక్స్ అయ్యి, గోల్డెన్ కలర్ లో మిక్స్ అయ్యి ఎంబ్రాయిడరీ అయితే సూపర్ వచ్చింది. హ్యాండ్స్ కూడా చిన్న లేస్ లా ఇచ్చారు. ఎంబ్రాయిడరీతోనే చేసిన లేస్ లా ఇచ్చారు. అండ్ డ్రెస్ మొత్తం చిన్న చిన్న బుటీస్ లా ఇచ్చారు. డ్రెస్ నాకైతే సూపర్ నచ్చింది. చున్నీ కోసమే డ్రెస్ తీసుకున్నాను అనుకోండి. ఫ్లేర్ కూడా ఎక్కువ వచ్చింది. చున్నీ ఫ్లేర్ కూడా ఎక్కువ వచ్చింది. అండ్ ఫ్లోరల్ ప్రింట్ లో సూపర్ వచ్చింది. ప్యాంట్ వచ్చి ప్లాజో ప్యాంట్ వచ్చింది. వైలెట్ కలర్ లోనే వచ్చింది. ఈ బ్లౌజ్ లో అయితే నేను మీషోలో తీసుకున్నాను. బట్ మీషోలో కన్నా మార్కెట్ లో తక్కువ అనిపించింది నాకైతే. నేను మార్కెట్ కి వెళ్ళి చూస్తే వీటి ప్రైస్ చాలా తక్కువగా ఉంది. మీషోలో చూస్తే నేను అరౌండ్ 160-150 ఈ రేంజ్ లో తీసుకున్నాను. అండ్ బ్యాక్ చూస్తే బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చింది. బ్యాక్ హుక్స్ ఇచ్చారు అండ్ చిన్న టెజల్స్ ఇచ్చారు. ఫ్రంట్ అయితే ఇలా వచ్చింది. చిన్న హ్యాండ్స్ వచ్చాయి. మంచి వైట్ అండ్ సిల్వర్ మిక్స్ అయ్యి అయితే వచ్చింది. సూపర్ సైన్ అవుతుంది. ఈ క్లాత్ ఏమంటారో సరిగ్గా నాకు తెలీదు. ఇలా సిల్వర్ బ్లౌజ్ తీసుకుంటే చాలా శారీస్ మీదకి సెట్ అయిపోద్ది. అందుకనే ఈ బ్లౌజ్ అయితే ఆర్డర్ పెట్టాను మీషోలోని. ఇది 100-120కి వస్తుంది మార్కెట్ లో. నేను 160కి తీసుకున్నాను. సో లాసే. అండ్ ఇంకో బ్లౌజ్ వచ్చి ఇది తీసుకున్నాను. బ్లౌజ్ అయితే తీసుకున్నాను. దీని నెక్ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. అండ్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది. చాలా శారీస్ మీదకి సెట్ అయిపోద్ది. బ్లాక్ అండ్ సిల్వర్ ఉంటే చాలు, అన్ని శారీస్ మీదకి సెట్ అయిపోద్ది. అందుకని తీసుకున్నాను. సో టజల్స్ వచ్చాయి. బ్యాక్ అయితే బ్యాక్ హుక్స్ వచ్చింది. బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చింది. ఫ్రంట్ నెక్ చాలా బాగా నచ్చింది నాకైతే. నేను మాక్సిమం శారీస్ అవి కట్టను.
ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కాబట్టి అండ్ ఢిల్లీలోనే మ్యాక్సిమం ఉంటాం కాబట్టి శారీస్ అవి కట్టను. ఇదైతే బాబుకి మార్కెట్లో తీసుకున్నాను. లోపల చూసుకున్నట్లయితే మంచి క్లాత్ ఇచ్చారు కదా, బయట క్లాత్ చిరగకుండా లోపల అయితే ఈ క్లాత్ ఇచ్చారు. లోపల కుర్తా అయితే ఇలా వచ్చింది అండ్ బయట కోట్ అయితే మంచి సైన్ అవుతుంది. బయట కోట్ అయితే ఇది చాలా ఎక్కువ కాస్ట్ పడ్డది. నాకు తెలిసినంత వరకు ఇంత కాస్ట్ వేస్ట్ అనిపించింది. అండ్ ఇవి చూసారా, మార్కెట్ లో తీసుకున్నాను. మంచి యూనిక్ కలెక్షన్. మీరు చూసుకున్నట్లయితే ఇవి చాలా బాగా అనిపించాయి. వెళ్ళిన వెంటనే 2 కలర్స్ ఉన్నాయి. ఈ గోల్డెన్ కలర్ అయితే మాక్సిమం అన్నిటి మీదకి మ్యాచ్ అయిపోద్ది. బర్త్డే కింద తీసుకున్నాము. దీని ప్రైస్ అయితే 150 పడ్డది. పాప చిన్ని చిన్ని పాదాలకి చిన్ని జబ్బులు తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది ఇవి చూడగానే. అండ్ ఇవొకటి. ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్ వచ్చేసరికి కొన్ని మీషోలో అండ్ కొన్ని మార్కెట్లో పర్చేస్ చేశానని చెప్పాను కదా. అండ్ ఈ బ్యాంగిల్స్ విషయానికి వస్తే సూపర్ బ్యాంగిల్స్ ఎప్పటి నుండో తీసుకోవాలనుకుంటున్నాను. బట్ మార్కెట్కి వెళ్తాను, చూసి వచ్చేస్తాను. చాలా బాగున్నాయి కదా, వేసుకొని చూపిస్తాను. ఈ బ్యాంగిల్స్ ఇలా వేసుకొని సెంటర్ లో సాటిన్ బ్యాంగిల్స్ ఆ ప్లెయిన్ బ్యాంగిల్స్ యాడ్ చేస్తే సూపర్ ఉంటది. ఆ లుక్ కోసమే తీసుకున్నాను. ఎప్పటి నుండో అనుకుంటున్నాను బట్ అవ్వలేదు. ఇంకా పాప బర్త్డేకి నాకు చాలా నచ్చాయి బ్యాంగిల్స్ అన్నవి, సో అందుకే తీసుకున్నాను. అండ్ ఇవి ఫుల్ చిక్కులు పడ్డాయి. ఇవి తీయాలంటే చాలా కష్టం. ఇవి కూడా మార్కెట్ లోనే తీసుకున్నాను. వీడియోలో బాగా కనిపిస్తున్నాయో లేదో నాకు తెలీదు. మంచి లాకెట్స్ అయితే వచ్చాయి. పాప కోసం తీసుకున్నాను. 100 రూపీస్కి 6 వచ్చినట్టున్నాయి. 100 రూపీస్కి 6 చైన్స్ అయితే వచ్చాయి. మంచి లాకెట్స్ తో వచ్చాయి. ఇవి అయితే చిక్కులు పడిపోయాయి. ఇవి తీయడానికి అయితే ఇప్పుడు చాలా కష్టం. ఈ బ్రాస్లెట్ చూసుకున్నట్లయితే మీరు ఎంత క్యూట్ గా ఉందంటే చాలా బాగుంది. ఎప్పటి నుండో కార్డ్ లో పెట్టి 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 ఇప్పటికి తీసుకున్నాను అనమాట. ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను కదా మార్కెట్ లో, దానికైతే మ్యాచింగ్ గా ఇది తీసుకున్నాను. మంచిగా అనిపించింది. ఎప్పటి నుండో కార్డ్ లో అలా ఉండిపోయింది మీషోలోని, సో తీసుకోవాలి అని చెప్పి తీసుకున్నాను. ఇంత మంచి, నాకైతే చాలా బాగా నచ్చింది. కొంచెం హ్యాంగ్ అయ్యేలా ఇచ్చారు. ఈ బ్రాస్లెట్ నాకు 125 ఇలా పడ్డది కాస్ట్. అండ్ ఇప్పుడు చూసేవి యూనిక్ ఐటమ్ అన్నమాట. మన దగ్గర మాక్సిమం నేను ఇవి చూడలేదు. నేను పాప కోసం తీసుకున్నాను. ఇటు జస్ట్ ఇది ఇలా హ్యాంగ్ అవుతుంది అంతే. బ్యాంగిల్ టైప్ లో వస్తుంది బట్ బ్రాస్లెట్ లాగా అన్నమాట. ఇవి టూ హ్యాండ్స్ కి తీసుకున్నాను. ఇవి ప్రైస్ వచ్చి ఒకటి 50 రూపీస్ పడ్డది నాకు. మార్కెట్ లో తీసుకున్నాను, మీషోలో కదా. బ్రాస్లెట్ అంటారా, కడ అంటారా, ఏమంటారో నాకు క్లారిటీ తెలీదు. బట్ పాపకైతే తీసుకున్నాను. ఎప్పుడు బ్యాంగిల్స్ అందరూ వేసేదే, దానిలో ఏముంది, ఫ్రాక్ వేసిన తర్వాత ఇవి పెడదాము అని చెప్పి ఆ ఫ్రాక్ మీద మ్యాచింగ్ కి కొంచెం మ్యాచ్ అయ్యేలా ఉన్నాయి ఇవి. సో అందుకని ఇవి తీసుకున్నాను. ఇది జస్ట్ ఇలా పాప హ్యాండ్ కి ఇలా పెట్టేస్తే సరిపోద్ది. చాలా బాగున్నాయి. ఇవి ప్రైస్ కూడా చాలా తక్కువ అనిపించింది నాకు, అందుకే తీసుకున్నాను. అండ్ వైలెట్ కలర్ ఫ్రాక్ అయితే ఉంది కదా, దాని మీద కొంచెం ఇది మ్యాచ్ అవుతుంది. ఈ 3 అయితే తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఒక హెయిర్ క్లిప్ అయితే తీసుకున్నాను పాపకి. ఆ టైంకి పెడతానో లేదో తెలీదు. నేనైతే క్వీన్ పెట్టాలి అనుకుంటున్నాను బర్త్డే రోజు. చూద్దాం. స్టాండ్ బై కి అన్నట్లుగా ఒక హెయిర్ క్లిప్ తీసుకున్నాను. ఇది మీషోలో తీసుకున్నాను. అరౌండ్ నాకు 110 ఇలా పడ్డది హెయిర్ క్లిప్పే. మొత్తం స్టోన్ వర్క్ వచ్చింది ఇదంతా. మీరు చూసుకున్నట్లయితే చాలా బాగుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ బ్రాస్లెట్ వచ్చి మార్కెట్ లో తీసుకున్నాను. ఇది అరౌండ్ 20 ఎంతో పడ్డది, తక్కువే. ఇది చూసుకున్నట్లయితే ఇది సింపుల్ గా ఉంటుంది. జస్ట్ ఇలా బ్యాంగిల్ లా కిందనే ఒక బటర్ఫ్లై వస్తుంది. అండ్ దీంతో పాటు ఇంకొకటి కూడా వచ్చింది. 2 వచ్చాయి. 2 కాంబో నాకు మీషోలో తీసుకున్నాను. ఇవి 2 కాంబో అరౌండ్ నాకు 150 ఇలా పడ్డాయి. 2 వచ్చి 150 పడ్డాయి. ఎక్కువ చూసారా ఎంత బాగున్నాయి కదా. ఇవి బయట మార్కెట్ లో తీసుకున్నాను.
ఇవన్నీ వీడియోలో ఎలా కనిపిస్తున్నాయో నాకు తెలీదు. బ్యాక్ క్యామ్ పెట్టాను. ఫ్లడ్ అంటే కెమెరాని ఫేస్ చేస్తూ ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. ఏవైనా మిస్టేక్స్ ఉంటే సారీ, ఇంప్రూవ్ చేసుకుంటాను ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలోని. అండ్ నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేయండి. నేను ఛానల్ని ఎప్పుడే స్టార్ట్ చేశాను. నా ఛానల్ మీరు చేసే సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ ఈ మూడింటి ద్వారానే గ్రోత్ అవుతుంది. వీడియోలో మేము యూనిక్ ఐటమ్స్ చూసాము అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఈ క్లిప్స్ అయితే నేను మార్కెట్లో తీసుకున్నాను. ఇవి నేను ఆల్రెడీ మీషోలో ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి చూసారా, ఇలాంటివి మెటల్స్వి ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. అండ్ ఈ క్లిప్ కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. సో అందుకనే తీసుకున్నాను. మాక్సిమం ఇవి మీషోలో చూసాను ఆల్రెడీ, చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. సో అందుకనే నేను మార్కెట్లో ప్రిఫర్ చేశాను. ఈచ్ వన్ వచ్చి 20 రూపీస్ పడ్డది. చాలా తక్కువ అనిపించింది నాకైతే. ఇలా మెటల్ క్లిప్స్ వచ్చి 20 రూపీస్కి రావటం మ్యాక్స్ టు మ్యాక్స్ ఢిల్లీ మార్కెట్లోనే ట్రై చేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు కొంచెం తక్కువ ప్రైస్ అనిపిస్తుంది. నేను ఇంటి దగ్గర ఎక్కువ ఐటమ్స్ కొన్నాను, ఎందుకంటే ఇంటి దగ్గర ఎక్కువ ప్రైస్ అనిపిస్తుంది. ఆర్ మీషో కూడా బెటరే, కొంచెం మీరే చెప్పాలి. నేను మీషోలో కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, మార్కెట్లో కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. ఎక్కడ బెస్ట్ అంటారు కామెంట్ అయితే చెయ్యండి. అండ్ ప్లీజ్ సపోర్ట్. నేను ఛానల్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఏవైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను అవి రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇక ముందు వీడియోలో అవి కొంచెం తగ్గించడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియోలో చూసిన ఐటమ్స్ అన్నీ మీకు మంచిగా అనిపించాయి, నచ్చాయి, యూనిక్ గా ఉన్నాయి అనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ బై బాయ్.